హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ టైం ఈ వీడియోని కనుక మీరు చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను కొత్త వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. జ్ఞాన్వికకి ఇది సెకండ్ సైకిల్ అనమాట. ఫస్ట్ సైకిల్ తను తొక్కలేకపోతుంది, కాళ్ళ నొప్పులు వస్తుంది అని చెప్పి కొత్త సైకిల్ తీసుకున్నాము. ఇది తన బర్త్డే గిఫ్ట్. ఎవ్రీ బర్త్డేకి అమ్మ ఏదో ఒక గిఫ్ట్ ఇస్తూనే ఉంది. ఈ ఇయర్ తను సైకిల్ తీసుకుందనమాట. తనే పూజ చేసుకుంటుంది అని చెప్పి అన్నీ తనే అలవాటు అవుతుంది అని చెప్పి పసుపు కుంకుమ రెడీ చేసి ఉండ్రాళ్ళు ఇంకా పూలు అన్నీ కోసి రెడీగా అక్కడ పెడితే తనే స్నానం చేసి వచ్చి రెడీ అయిపోయి తనే పూజ చేసుకుంటుంది. అదే రోజు భవనారాయణ స్వామి తిరునాళ్ళనమాట. ఇది పూజ అయిపోగానే ఇంకా నేను ఇంకా భవనారాయణ స్వామి తిరునాళ్ళకి స్టార్ట్ అయిపోయాము. ఎక్కదేమని అనుకుని భయపడ్డాను, కానీ చాలా ఈజీగానే ఎక్కేసింది. ఎక్కలేకపోతే ఫస్ట్ టైం అమ్మ ఎక్కించింది. తనే కొన్నది కాబట్టి తన చేత ఎక్కించాలని చెప్పి అమ్మ ఎక్కించేలా చేసాము. తర్వాత అదిగోండి నేను అక్కడ కూర్చుని ఉంటే వీడియో తీస్తుంటే నా మీదకి తక్కువచ్చి అదిగో నాకు వచ్చేసింది సైకిల్ అని చెప్పి మామయ్య విజయవాడ నుంచి తీసుకొచ్చారు. అక్కడ అయితే మోడల్స్ బాగుంటాయి అని చెప్పి అక్కడ నుంచి తెప్పించాము. తర్వాత ఇద్దరం కలిసి గుడికి వచ్చేసాం అనమాట. ఇదిగోండి రథాన్ని లాగడానికి ఈవినింగ్, ఇది ఆఫ్టర్నూన్ అనమాట, 10-10:30 ఆ టైం అలా అవుతుంది. రథం లాగడానికి అని చెప్పి కొసలతో పెయిన్ తాడుని రెడీ చేసి పెట్టారు. నడుంకి వడ్రాణం ఎలా పెట్టుకుంటాం అలా రథం చుట్టూ వడ్రాణంలాగా అంటే రథం చుట్టూ తిప్పి తీసుకొచ్చారనమాట, లాగటానికి ఈజీగా ఉంటుందని చెప్పి. మీరు చూస్తున్నది కొత్తగా కట్టించిన గాలిగోపురం అనమాట. 2011లో గాలిగోపురం అనేది పడిపోయింది. తర్వాత మరమ్మతులు చేశారనమాట, కొత్తగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా ఫినిషింగ్ అవ్వలేదు, ఇంకా కలర్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క అలా ఉంటుంది డెకరేషన్. ఒక్కొక్కసారి 1 or 2 గుర్రాలు పెడతారు, ఒక్కొక్కసారి 3-4 పెడతారు. అట్లా ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలా ఉంటుంది అనమాట అక్కడ డెకరేషన్. పక్కన షట్టర్ లాంటివి చూస్తే అక్కడే రథాన్ని అయిపోయిన తర్వాత దానిలోనే షట్టర్ లోపల పెట్టేసి క్లోజ్ చేసేస్తారు. ఇయర్లీ వన్స్ మాత్రమే రథోత్సవం అనేది జరుగుతుంది. కొబ్బరికాయ అనమాట, 50 రూపీస్ అంటే కొబ్బరికాయ. అమ్మ వాళ్ళకి నాయనమ్మ వాళ్ళకి కొబ్బరి చెట్లు ఉన్నప్పుడైతే కొబ్బరికాయలకి అసలు లోటే ఉండేది కాదు. గుడి లోపలికి వెళ్ళడానికి మొత్తం 3 గేట్లు ఉంటాయి. ఇది మెయిన్ గేట్ పక్క చిన్న గేట్ ఉంటుంది అనమాట, దాని నుంచి ఎంటర్ అవుతారు చాలామంది. ఎండ బాగా ఉంది, ఇంకా నడవట్లేదు, పరిగెత్తుతుంది, అందరు పరిగెత్తుతున్నారు అని చెప్పి తను కూడా పరిగెత్తి అక్కడ చల్లటి నీళ్ళలో వెయిట్ చేస్తుంది నా కోసం అని చెప్పి. చాలా హాట్గా ఉంది. పక్కనే టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే రైట్ సైడ్ పంపు ఉంటుంది అనమాట. కాళ్ళు కడుక్కొని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసేవాళ్ళు ప్రదక్షిణ చేస్తారు. చాలా డౌన్లో ఉంటుంది టెంపుల్. అది కూడా మీకు కనిపిస్తుంది మెట్లు దిగి వెళ్ళి చుట్టూ ప్రదక్షిణ చేసి రావాలి. చాలా ప్లెజెంట్గా ఉంటుంది. చుట్టూ చెట్లు. లోపలికి ఫోన్ అలవ్ లేదనమాట. కెమెరాస్ కానీ ఫోన్స్ కానీ అలవ్ లేవు. ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి అసలు కుదరదు, ఊరుకోరు అని నా వీడియో తెలియకుండా తీసాను అనమాట. చూస్తే నేను గాల్లోకి ఎగరేస్తారు టెంపుల్ వాళ్ళు. పూజ అయిపోయాక కొంతమంది ఇక్కడ బయటకు వచ్చి కూర్చొని పందిరి కింద రిలాక్స్ అవుతూ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ పందిరి వేస్తారు. అక్కడ మండపాలు కనిపిస్తున్నాయి కదండి, అక్కడ పంతులు గారు గుడి ప్రత్యేకతలు, గుడి ఎలా కన్స్ట్రక్ట్ చేశారు, ఎక్కడి నుంచి రాళ్ళు తీసుకొచ్చారు అవన్నీ చెప్తూ ఉంటారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వాహనం మీద స్వామివారు రథోత్సవం అనేది జరుగుతుంది. అదిగోండి ఏనుగు మీకు కనిపిస్తుంది, అది ముందు రోజు జరిగినవి. ఇంకా అవి లోపల పెట్టలేదన్నమాట రూమ్లో. దీనికి తీసుకొచ్చిన రాళ్ళు అనేవి చాలా ప్రత్యేకం అనమాట. రెడ్ స్టోన్తో ఉన్నాయి చూడండి. తర్వాత అవి ఏజ్ అయిపోతున్నాయి, చాలా ఇదైపోయినాయి అని చెప్పి తర్వాత కొత్త రాళ్ళతో లైట్గా సిమెంట్ యూజ్ చేసి వాటికి మరమ్మతులు చేశారనమాట. వీటికి రాళ్ళు కానీ కన్స్ట్రక్షన్ గుడి నిర్మాణానికి తెచ్చిన రాళ్ళు వెంకటగిరి దగ్గరలో ఉన్న చిమ్మిరి బండ వద్ద నుంచి తెచ్చిన రాళ్ళు అనమాట. అదిగోండి రథాన్ని చూస్తున్నారు కదా, రథాన్ని డెకరేట్ చేస్తున్నారు. తర్వాత పక్కనే భోజనాలు అనేవి జరుగుతున్నాయి అనమాట. భోజనాలు ఎంతమంది వచ్చినా నాన్ స్టాప్గా జరుగుతూనే ఉంటాయి. కొన్ని చోట్ల ఇప్పుడు బఫే పెడుతున్నారు, కానీ ఇక్కడ బంతి భోజనాల ప్రత్యేకత ఏంటంటే ఎంతమంది వచ్చినా కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళకి మామిడికాయ ఇస్తారనమాట. నేను 1.5 గంట వెయిట్ చేశాను. ఇంకా నాలుగాక వెళ్ళిపోదాం జ్ఞాన్విక అంటే జ్ఞాన్విక అస్సలు ఊరుకోలేదు. పక్కనున్న ఆయన పిల్లలే ఉంటే నువ్వేంటమ్మా ఉండలేకపోతున్నావు అని చెప్పి నన్ను అన్నారు. అందుకని చెప్పి ఆయన కోసం ఇంకో 1/2 గంట ఉన్నాను. తర్వాత మెల్లగా వచ్చేసాను, ఉండలేకపోయాను, అసలుకి కాళ్ళు నొప్పులు వచ్చేసాయి బాగా. ఇదిగోండి రథాన్ని రెడీ చేస్తున్నారనమాట. మొత్తం చెక్కతో చేసిన రథం అనమాట. ఎన్నో ఏళ్ళు అవుతుంది తయారు చేయించేది. అలానే దాన్ని ఎవ్రీ ఇయర్ యూజ్ చేస్తూ ఉంటారనమాట. గుడిలో 2 ధ్వజస్తంభాలు ఉంటాయి అనుకుంటారు అందరూ. కాదండి, 2 ధ్వజస్తంభాలు ఉండవు, ఒకటే ధ్వజస్తంభం ఉంటుంది. ఒకటేమో విజయస్తూపం అనమాట.
ఏ హైట్ ఎక్కువలో ఉన్నదేమో ధ్వజస్తంభం, రెండోది విజయస్తూపము. ఇదిగోండి ఇక్కడ నుంచి అందరూ భోజనానికి వెళ్తూ ఉన్నారు. చాలా అంటే చాలా క్రౌడ్ ఉంది. చూసారా, స్ట్రక్ అయిపోయినాయి, అసలు వెహికల్స్ వెళ్ళటానికి కూడా వీల్లేదనమాట, అంత రద్దీగా ఉంది దారి కూడా. అదిగోండి అందరి చేతుల్లో మామిడికాయలు అయితే మీరు చూస్తున్నారు కదా. బంతి భోజనాలు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరికి మామిడికాయ ఇచ్చి పంపిస్తారనమాట. అది ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడికి చాలా చాలా దూర ప్రదేశాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. వేసవికాలం చల్లగా, చలికాలం వేడిగా ఉంటుందంట గర్భగుడి. ఇక్కడ ప్రత్యేకత, అది స్వామివారి ప్రత్యేకత. క్షీర భావనారాయణ స్వామి పేరు మీదుగా బాపట్ల, బావపురి, బావపట్టణం అని చెప్పి బాపట్లకి పేర్లు అనమాట. చూడండి ఎంత క్రౌడ్ ఉంటుందంటే లోపల. దీక్ష జరుగుతుంది, ధ్యానం అని చెప్పి దాని పాంప్లెట్స్ అనేవి ఇస్తున్నారు కొంతమంది. ఇదిగోండి ఊరేగింపు అయిపోయి తీసుకొస్తున్నారు స్వామివారిని. ఎంత బాగా అలంకరించారంటే చాలా అంటే చాలా బాగా అలంకరించారు. లోపల చాలా ఉపాలయాలు ఉంటాయండి. ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది, చెన్నకేశవ ఆలయం ఉంటుంది, జ్వాలా నరసింహస్వామి ఉంటారు, కోదండరామస్వామి ఉంటారు, రాజలక్ష్మి అమ్మవారు ఉంటారు. వైశాఖ పౌర్ణమి రోజు స్వామివారికి రథోత్సవం చాలా అంటే చాలా కన్నుల పండుగగా జరుగుతుంది. ఇదిగోండి భోజనాల ఏర్పాట్లు అయితే ఇవి. ఎక్కడైనా ఎవ్వరూ నుంచుని తింటూ అసలు ఎవ్వరూ కనిపించరు, అందరూ కూర్చుని తింటారు. ఎంత ఫాస్ట్గా సర్వ్ చేస్తారంటే అంత ఫాస్ట్గా వడ్డన అనేది జరుగుతూ ఉంటుంది. ఇది తిరిగి నేను వెళ్ళిపోతున్నాను అనమాట ఉండలేక. అప్పుడు చూసారా, రోడ్లు తడుపుతున్నారు, మొత్తం అంతా ఊడ్చేసి కడిగి చల్లగా ఉండటం కోసం అని చెప్పి నీళ్ళతో కడుగుతున్నారు. మున్సిపాలిటీ వాళ్ళ వర్క్కి చాలా మెచ్చుకోవాలండి. ఎంత ఎండలో వాళ్ళు ఎంత వర్క్ చేస్తున్నారంటే బాబాయ్, వాళ్ళ శ్రమకి తక్కువేం కాదు. అదిగోండి ఎంతమంది వర్క్ చేస్తున్నారో ఈరోజు మాత్రం. 108 ఏనుగు పాదాలతో లోపల గుడి అనేది కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఈ ఆలయంలో ప్రత్యేకత ఏంటంటే ఆలయం చాలా డౌన్లో ఉంటుంది. కోరిన కోరికలు కొంగు బంగారం అనమాట. స్వామివారు 9 రోజులు జరుగుతూనే ఉంటాయి. ఇది సాయంత్రం పూట నేను జ్ఞాన్విక మళ్ళీ ఈవినింగ్ వచ్చాము చూద్దామని చెప్పి, ఎలా జరుగుతుంది జ్ఞాన్వికకు చెప్తామని చెప్పి తీసుకొచ్చాను. ఆలయానికి ఒక స్టోరీ కూడా ఉందండి. క్రిమికంఠచూరుడు అనే రాజు దండయాత్రలో భాగంగా తన ఏనుగుల సైన్యంతో పాటు ఇటువైపు వచ్చినప్పుడు ఏనుగులకి ఆకలేసి అవి క్షీరవృక్షాన్ని మేతగా తినబోతున్నప్పుడు అవి తొండం క్షీరవృక్షానికి అతుక్కుపోయిందనమాట. దాని నుంచి కాపాడటం కోసం అక్కడ గుడి కట్టించమని చెప్పి స్వామివారు చెప్పారని చెప్పి అని అంటూ ఉంటారు. అది స్టోరీ అనమాట. ఆ రాజు గారు కట్టించిన ఆలయం ఇది. సాయంత్రం పూట అందరికీ ప్రసాదాలు, అలానే పానకం కొంతమంది స్టాల్స్లో వాళ్ళే ఓన్గా ఇస్తూ ఉంటారనమాట. ఒకవైపు సబ్జా నీళ్ళు, నిమ్మకాయ నీళ్ళు, పానకం, ఇలానే పులిహోర, అలా ప్రసాదాలు పంచుతూ ఉంటారు. ఇవిగోండి ఇవి తిరునాళ్ళలో పెట్టిన చిన్న చిన్ని బొమ్మలు అనమాట. జ్ఞానంగా కొనిచ్చాను. ఎంత ముచ్చటగా ఉన్నాయో అసలుకి. నా చిన్నప్పుడు కూడా నేను ఇవి కొనుక్కుని ఆడుకుంటూ ఉన్నాను. పులిహోర ఇదిగోండి ఎంత టేస్టీగా ఉంటుంది. దేవుడి పులిహోర ఎందుకో ఎంత రుచిగా ఉంటుందో అసలుకి. చిన్నగా నెమ్మదిగా బయలుదేరదాం. చిన్నగా నెమ్మదిగా బయలుదేరండి. గోవింద ఆపండి, 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 ఆపండి. తొందరపడద్దు, దూకుడుగా లాగద్దు. మిగతా భక్తులకు కూడా స్వామివారి దర్శనాన్ని కలిగించే భాగ్యం కలిగిద్దాం. అందరూ తాడు కింద పెట్టండి, అందరూ తాడు కింద పెట్టండి. ఆయుని, ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని అందచేయి స్వామి. నీ యొక్క దివ్య దర్శనం ద్వారా ఏర్పడినటువంటి సకల యొక్క రోగ పీడితమైనటువంటి శరీరంలో ఉండేటువంటి రోగాలన్నీ కూడా
సకల పాప పంచరమై ఆ వాళ్ళు ఉత్తేజాన్ని, తిరిగి ఆయువుని, తద్వారా ఆరోగ్యాన్ని పొందడం. దాడి మధ్యలో చాలా మంది భక్తులు ఉన్నారు. అలా దయచేసి సహకరించండి. దాడి మధ్య ఉన్నటువంటి భక్తులందరూ కూడా సహకరించండి. తాడు తీసుకోండి నిదానంగా, గోవింద నిదానంగా. అమ్మ కొనుక్కునేది ఏం కావాలో నీకెందుకు ఈవినింగ్ ఆ పులిహోర తర్వాత పానకం కూడా తాగేసి అంతా చూసుకుని రిటర్న్ అవుతున్నాం అనమాట. ఇదిగోండి ఎవరో నా అలానే అత్యుత్సాహంతో బాగా గట్టిగా లాగినట్టున్నారనమాట.